తెలంగాణలే అనుకున్నాం కానీ ఏపీలో కూడా రాజకీయం గట్టినే రగులుతుంది. మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్నట్టే నడుస్తున్నది ఇప్పుడు ఏపీల రాజకీయం. పార్టీల నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటట్టే ఉన్నది. అరెస్టులు, కేసులు, లొల్లులు, పంచాయతీలు, అవ్వో నిప్పుల కొలివి లెక్క రగులుతుంది రాజకీయం. ఓ దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. ఎవ్వళ్ళకెవ్వళ్ళు తగ్గేదేలే అంటుర్రు. పాన్రి అట్లా పోయి అందరినీ అరుచుకొని వద్దాం. వాళ్ళతోని వశం అయితే లేదని వీళ్ళతోని వశం అయితే లేదని వాళ్ళు. సైకిల్ పార్టీ వాళ్ళు, పాంక పార్టీ వాళ్ళు, రెండు దిక్కుల లీడర్లు దినామో పంచాది ముంగటేసుకుంటారు. నెరి సీమగడ్డ మీద సిర్రగోని ఆడినట్టే చేస్తున్నాయి పార్టీలు. ఎవ్వలకెవ్వలు తాకుతలేరు. గా కర్నూలు జిల్లా చిప్పగిరి దిక్కు ఉసుకే కాడ లొల్లెచ్చి రెండు పార్టీల లీడర్లు కాలేపడ్డారు. అంగులు చింపుకొని ఆగమాగం చేసుకుండ్రు. దాంట్లో పక్క పార్టీ ఎమ్మెల్యే వీరుపాక్షిని ఇంగింత మందిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి లోపటేసడాలకు 2-3 దినాల సంది కుత ఉడుకుతాంది ఆలూరుగడ్డ. అయితే దెబ్బలు తిన్నోళ్ళ మీదనే కేసులు పెడతాండ్రు. ఇదెక్కడి న్యాయం అని అడగబట్టిండ్రు పంక పార్టీ వాళ్ళు. కావాలంటే ఇక చూడుర్రి అని ఓ వీడియో కూడా విడుదల చేసిళ్ళు. ఇక పంక పార్టీ వాళ్ళ వీడియోకు పోటీగా సైకిల్ పార్టీ వాళ్ళు సుత ఓ వీడియో విడుదల చేసిళ్ళు. ఏ విధంగా శాసనసభ్యుడు, అతని కుమారుడు, అతని సోదరుడు వెళ్ళి ఏ విధంగా దౌర్జన్యం చేశారో ఆ మూకల్ని ఒక సామాన్య దళిత కుటుంబం ఎదుర్కోగలదా అని చెప్పేసి నేను ఈ సమాజాన్ని అడుగుతా ఉన్నా. నేను ఆ రౌడీ మూకల్ని, పెద్ద పెద్ద బర్సిల్ లాంటి కర్రల్ని, మారణాయుధాలను తీసుకుని వెళ్ళి ఒక ఇంటి మీద పడితే వాళ్ళని అడ్డుకోగలిగిన శక్తి ఒక బలహీన వర్గ కుటుంబానికి ఉంటుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను గిట్లా మీరంటే మీరే, తప్పు మీదంటే మీదే అనుకుంటుర్రు లీడర్లు. అటు అనంతపురం జిల్లా ఉరవకొండ దిక్కు పాక పార్టీ లీడర్ విశ్వేశ్వర రెడ్డి ఓ పంచాయతీ మోపు చేసిండు. భూములు గుంజుకుంటాళ్ళు అట్లా ఇట్లా అని తహసీల్దార్ ఆఫీస్ కాడికి లొల్లికి పోవాలని చూసిండ్రు. కానీ పోలీసు వాళ్ళు ఆగబట్టుడుతోని బొబ్బ అయింది. గుంజలాట గట్టిగానే నడిచింది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా అక్కడికి పోవాలని చూసిండు. కానీ చక్కగా బండి ఎక్కిచ్చిర్రు పోలీసు వాళ్ళు. ఏపీలో అన్ని దిక్కుల రాజకీయం ఒగెత్తైతే సీమ జిల్లాల రాజకీయం ఒగెత్తా అన్నట్టు తయారైంది ఇప్పుడు. గా తాడిపత్రిలనైతే ఎప్పుడు చూసినా కుత ఉడుకుతూనే ఉంటది కుంపటి. మరిగా ఇప్పుడే గిట్లున్నదంటే ముంగట ఇంకెంతగానో ఉడుకుడుకు నడుతుందో ఏమో సీమ రాజకీయం అనుకుంటారు పబ్లిక్.